पूरा लोकल। హైదరాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ వరకే ఉండేది పరిమితం పడ్డాయి. అదేవిధంగా ఖమ్మంలో పార్లమెంట్ సైడు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. హోటళ్లు కూడా బంద్ అయినాయి. హోటళ్లు బంద్ అయినందుకు దీపావళి సందర్భంగా షాపులకు చాలా గిరాకని చెప్పాను. మేము ఫోన్లు చేశారు షాప్ ఓనర్స్ అసోసియేషన్. చెప్తే దీపావళి ఉంది బంద్, షాపులను మినాయించాలి, బట్టల షాపులు, కిరాణా షాపుల పండుగ సామాన్లు కొనాలని చెప్తే వాటిని మేము ప్రజలకు వ్యాపారస్తులకు కలిగిన వాళ్ళందరూ సహకరించారు. అందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం. ఏది యాదో దీని ప్రభావం తప్పనిసరి ప్రధానమంత్రి గుర్తింత బలం చేకూరుతుంది. ప్రభుత్వంకు ఏ జీవో ఇచ్చిందో దాని బలం చేకూరుతుంది. వ్యవస్థలన్నీ కూడా బీసీలకు న్యాయం చేయడానికి ముందుకు వస్తాయని చెప్పినది. ఈ సందర్భంగా మేమేం గొంతమ కోరికలు కొన్నామా, ఎవరిదైనా ఆస్తులు కొనుక్కుంటున్నామా, అలా ప్రాపర్టీలు పుచ్చుకుంటున్నామా? 76 ఏళ్లు బీసీలకు అన్యాయం జరిగింది. విద్యా సంస్థలు, ట్రైనింగ్ సంస్థలు బంద్ చేశారు. అదేవిధంగా షాపులు వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆటో డ్రైవర్లు వాళ్ళు డిక్లేర్ చేశారు. బస్సులు భయపడి వాళ్ళు కూడా బంద్ చేసుకున్నారు. పిల్లలు ఆవేశంతున్నారు, తగలబెడతారని చెప్పి ముందు జాగ్రత్తగా ఆర్టీసీ కూడా బస్సులు బంద్ చేసుకున్నారు. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ముఖ్యంగా రాజకీయంగా వివాదాలు ఉన్నా ఆ వివాదాలు పక్కకెట్టి బీసీల ఆకాంక్ష మేరకు వాళ్ళు ఈ బంద్కు సపోర్ట్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మరో రోజు చెప్తా. మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి బీసీల డిమాండ్ న్యాయమైందని చెప్పి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా అన్ని కుల సంఘాలు ఒక్కొక్కరు జెండాలు పెట్టుకుని 136 బీసీ కుల సంఘాలు వాళ్ళందరి నాయకులు, అదేవిధంగా మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ, కురుమ, గౌడ, కుమ్మరి, కమ్మరి, పద్మశాలి, ఇంకా చెప్పడానికి టైం జరుపుదని చెప్పలేదు. 136 కులాల కుల సంఘాలు, దాదాపు ఉద్యోగుల సంఘం, బీసీ ఉద్యోగులు, టీచర్ల సంఘం, విద్యార్థి సంఘం, యువజన సంఘం, ఇట్లా ప్రతి కుల సంఘం కూడా ఈ బంద్కు పార్టిసిపేట్ చేశారు. బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. అందుకు వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరందరూ ఓ గొప్ప ఆశయం కోసం పార్టీ విభేదాలున్నా, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్నా బీసీలకు వాటా దక్కాలని మీరందరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈ రోజు బీసీలు బలమైన ఉద్యమాన్ని అన్ని వ్యవస్థలకు, రాజ్యాంగ వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు, సమాజంలోని ఉన్నత ఎదిగినటువంటి వ్యవస్థకు అందరికి కూడా ఒక రిప్లై ఇచ్చారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయాలి. ఒక 43% కాదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. ఇమ్మీడియట్ గా కనిపించకపోవచ్చు. బీసీల వాళ్ళ ఊర్లలోకి వెళ్ళి చెప్తున్నారు, అన్నా ఇంతకుముందు మా బీసీలను చిన్నట్టు చూస్తుంది, ఈ బంద్ తర్వాత నన్ను గౌరవిస్తున్నారు ఊర్లలో అంటున్నాడు. అట్లా అంత ప్రభావం పడ్డది బంద్. ఈ బంధుకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ బీసీ కులాలను మనం గౌరవించాలనేది కూడా ఒక భాగం. మా పోరాటము, గౌరవము, పేదరిక నిర్మూలనతో పాటు గౌరవం కూడా ఈ కులాలకు కావాలి. ఆ విధంగా ఈ గౌరవాన్ని కూడా పెంచేసింది. ఈ బంద్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల ఆకాంక్షలను గుర్తించి ఒక విధమైనటువంటి న్యాయం కోసం బంద్ ఫర్ జస్టిస్, మేము జస్టిస్ లోపల న్యాయమైనటువంటి వాటా కోరుతున్నాం. ఆ వాటా ఇవ్వడానికి తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.